కూటమి ప్రభుత్వం పరిపాలన 1 ఇయర్ కావస్తుంది వచ్చి ప్రభుత్వం వచ్చి ఈ 1 ఇయర్లో మీకు నచ్చిన విషయాలు చెప్పండి, నచ్చిన విషయాలు కూడా చెప్పండి పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు విషయంలో చాలా బాగుందని, గతంలో ప్రభుత్వంలో చాలా రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఈ ప్రభుత్వం రాగానే 31 ఇచ్చి చాలామందికి ఉపయోగపడిందండి. అదేవిధంగా వాళ్ళ రేషన్ ఉందంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ వాడు వచ్చినప్పుడు నేను సందులు ఎత్తుకునే పరిస్థితి అయితే కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా మంచి పని చేసిందని మా అభిప్రాయం అండి. మీ ఎమ్మెల్యే ఎవరండి? దుర్గేష్ గారండి. అదే మన రాష్ట్ర పర్యాటక శాఖ మినిస్టర్ గారండి. సినిమాటోగ్రఫీ కూడా ఆయనే కదండి. అదే ఆయన పనితీరు కూడా చాలా బాగుందని, అందరినీ కలుపుకుని కూటమి ప్రభుత్వానికి తగ్గ వ్యక్తిగా ఆయన ఉన్నారని, ఆయన అందరినీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా ఉన్నా సరే మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఆ విషయంలో మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. పేరండి? నా పేరు లోకేష్ అండి. ఎవరండి? ఎడదవలండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది రేపటికి. ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది సంవత్సర కాలంలో? పనితీరు అంటే అంతా బాగానే ఉందండి, అంతా బాగానే జరుగుతుంది. ఒకటో నారా చంద్రబాబు చేసుకుంటున్నారు, హామీలు కూడా చేశారు, హామీలు కూడా ఇప్పుడు చేసుకొచ్చారు. గ్యాస్ ఇప్పుడు బండ్లు ఇస్తా ఉన్నారు, అలాగే ప్రభుత్వం ఇప్పుడు బండ్లు ఇచ్చారు. అలాగే ఒకటి పింఛను పెంచుతారని చెప్పారు, పింఛను ఇచ్చారు. ఇలా మళ్ళీ కొత్తగా రీసెంట్గా 1 నెల కిందట మళ్ళీ రేషన్లు కూడా ఇంటింటికి అప్లై చేసేది 60 సంవత్సరాల దాకా ఇంటింటికి ఇస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో మాకు ఇవన్నీ బాగానే ఉన్నాయండి. కొద్దిగా మీ ఎమ్మెల్యే గారి పేరండి? పందులు దొరికేష్. ఎలా ఉందండి పనితీరు? బాగానే ఉందండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి బాగా సాయం చేస్తారు, అన్నింటికి ముందు తోడుగా ఉన్నారు. మనకు వాహన మిత్ర అనేది మనకు కూడా ఏమన్నా ప్రతి ఒక్క పెడితే బాగుంటుంది. ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆటో వాళ్ళకి కూడా అయితే సర్వీసులు లేవు. ఫ్రీ బస్సులు అన్నారు, అది కూడా కొంచెం హైదరాబాద్లో ఆల్రెడీ జరుగుతుంది కూడా, చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇంకా ఆటో డ్రైవర్ అయిపోయారు, ఇంకేం లేదు, ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తే మేము అనుకుంటున్నారు. అసలు మాకేం లేదు, ఇంకైతే ఏదన్నా మాకు కూడా సాయం చేస్తే మేము కూడా ఆలోచిస్తున్నాం ఆటోలకు కూడా ఏమైనా ఉంటుందని. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. గత ప్రభుత్వంలో గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విపరీతంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడైతే అంతలా లేదు, ఎందుకంటే ప్రతి దుక్కున పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏదో రూట్ కెమెరాలు అని చెప్పి వాటితో కూడా తిరుగుతున్నారు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉందండి. అయితే మళ్ళీ రోడ్ల మీద తాగేసి ఇలాగా తీసేవారు, అంతలా లేదు. న్యూసెన్స్ బాగుండేది, న్యూసెన్స్ కూడా పెద్ద ఏం లేదు, బాగానే ఉంది. మీ పేరండి? సతీష్ అండి. ఏ ఊరండి? దేవప్ప. కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 1 ఇయర్ పూర్తిగా వస్తుందండి. ఈ సంవత్సర కాలంలో పరిపాలన ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? సంవత్సరకాలం ఎలా ఉందంటే ఇప్పుడు దాకా అయితే మరి పథకాలు అన్నది ఇప్పుడు దాకా పడలేదండి, కానీ స్టార్ట్ చేస్తాను అంటున్నారండి. మరి పథకాలు పడితే ఏదైనా చెప్పగలండి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటన్నది ఎలా చెప్తామండి, ఏదైనా స్టార్ట్ చేద్దాం కదా ఆయన కూడా. అందుకు ప్రజెంట్ అయితే బాగుందండి అంతా, కాకపోతే ఇక ముందు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం పెన్షన్ కానీ రోడ్లు కానీ పెన్షన్లు బాగున్నాయండి, రోడ్లు డ్రైనేజీల వర్క్లు బాగా నడుస్తున్నాయండి. కాకపోతే ఈ అమ్మఒళ్ళు ఇవన్నీ పథకాలు అన్నది ఇంకా స్టార్ట్ చేయలేదండి, దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మీరు బాగానే ఆపారు మమ్మల్ని. గతంలో ప్రభుత్వంలో గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రోడ్ల మీద నిర్వహణ చేస్తారు, ఇప్పుడు ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? అటువంటి ఏమి లేవండి, బాగా ఉంది. అంతా పోలీసులు ఎంక్వైరీలో ఉండి ఎక్కడ పట్టారు బాగుంది. ప్రభుత్వం వచ్చాక గాంజా గట్ట అంతా బాగుంది, ఇసుక కూడా ఫ్రీగానే బాగుంది, కొన్ని బాగానే జరుగుతుందండి ప్రభుత్వం వచ్చాక. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు దుర్గేష్ గారు. ఎలా ఉందండి పనితీరు ఏ విధంగా ఉందండి? బాగుంది, పరిపాలన చాలా బాగుంది. మరి ప్రజెంట్ అయితే బెటర్ అండి. మీకు ఇంకా ముందు ఎలా ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారండి, వస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, అంతా బాగుంది. మన రాజధానిపై మీ అభిప్రాయం ఏంటండి? రాజధాని అంటే ఇదిగో ఇది గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నారు, ఇది ఎక్కడన్నా ఏంటన్నది చెప్పలేదు. మరి ఇప్పుడు మన చంద్రబాబు ఏమో వచ్చాక రాజధాని మన ఆంధ్రాలోనే అమరావతిగా అన్నారని మరి స్టార్ట్ చేస్తున్నారు కూడా బాగానే ఉందండి. మరి ఒక అమరావతి అని మనకి నిర్ణయం వచ్చింది. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? కూటమి ప్రభుత్వం బాగుంది. కారణాలంటే మీ నచ్చి చెప్పండి. కారణాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంది, డెవలప్మెంట్ కావాలి కదండి. ముందు స్టేట్ డెవలప్మెంట్ కావాలి కదా, నిరుద్యోగ సమస్యలు చేస్తున్నాయని అనుకుంటున్నాను. దాని మీద కొన్ని కార్యక్రమాలు కూడా స్టేట్లో అటు వైజాగ్ కానీ, ఇటు అమరావతి కానీ, అటు తిరుపతి కూడా, కర్నూలు జిల్లాలో కూడా అన్ని రకాల కూడా డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాను. రోడ్ల విషయంలో కానీ మీకు అన్నీ నచ్చుతున్నాయండి? రోడ్లు కూడా అది ప్యాచ్ వర్క్ అని తీసుకెళ్ళాలనుకోండి, రోడ్లు కూడా తీసుకొని పర్లేదు.
మన నియోజకవర్గంలో మంత్రి గారు, మన ఎమ్మెల్యే దుర్గేష్ గారి పాలన ఎలా ఉంది నియోజకవర్గ స్థాయిలో? ప్రతిపాలన బాగానే ఉందనుకుంటున్నాం. డెవలప్మెంట్ లైన్ ఆయన మంత్రి కాబట్టి అందుకులు తిరగాలి కదండి, అందుకులు తిరుగుతా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సర కాలంలో ఈ పాలన మీకు ఎలా అనిపించింది? మాకు అనుకూలంగా లేదు సార్, మాకు అనుకూలంగా లేదు. కారణం కారణాలు ఉండవండి. మేము అవతల సింబల్ ఎత్తుకున్నాక యువతల ఎంత బాగుంటే బాగుందని చెప్తాను. మేము చెప్పం అలాగా, బాగోలేదనే చెప్తాం. బాగా జనరల్గా ఉంటుంది, సమానంగా ఉంది, కానీ మాకు నచ్చలేదు. కారణం కారణం ఏంటంటే మేము వేస్తారు కాబట్టి మాకు నచ్చలేదు అంతే. వాళ్ళ మంచి చేసినా నచ్చదా? నచ్చదండి. ఆ పథకాలు బాగున్నాయా? ఇప్పుడు వీళ్ళ అభివృద్ధి బాగుందా? ఏదైనా ఉందనే చెప్పాలి, లేదని చెప్పాక ఏముంది, అన్నీ జరుగుతున్నాయనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమైనా పథకాలు తీసుకున్నారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? వైఎస్ఆర్ జగన్ గారు ఉండగా నాకు పెన్షన్ రాశారండి. 60 ఊట్లో రాశారు, 63 అండి. ఈ 2 సంవత్సరాల నుంచి సార్ ఒక రోజు ముందు పెన్షన్ మనకి ఇచ్చేస్తున్నారండి. ఆ ఇబ్బందులు ఏమీ లేవు, అన్నీ బాగానే ఉన్నాయి సార్. అయితే ఎంత బాగున్నా మేము బాగోలేదని చెప్తాం అంతే, అంతకన్నా ఏం లేదు. నా పేరు జీకే అండి, మా నిర్మల్. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year పూర్తిగా అవుతుంది. ఈ 1 yearలో ఈ ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వం అనేది చాలా నరకం చూసాం. గత ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు కందులు దుర్గేష్ గారు, నిర్మల్ నియోజకవర్గం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేసింది, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి? రాజధానిపై అంటే అమరావతి మా రాజధాని గౌరవంగా చెప్పుకున్నాం. రాజధాని అభివృద్ధి చాలా శరవేగంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో రాజధాని అంటే 3 రాజధానులు, ఎక్కడ చెప్పుకోవాలో దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు అది కాదు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మొత్తం రాజకీయం అంతా అభివృద్ధి అమరావతి మీద పెట్టారు. చాలా చెప్పుకోవడానికి ఏంటి, అభివృద్ధి చాలా గట్టిగా జరుగుతుందని. గత ప్రభుత్వంలో గాంజా బ్యాచ్, లేడీ బ్యాచ్లు విపరీతంగా తయారు చేసి భయభ్రాంతం చేసేవారు. ఇప్పుడు ఎలా ఉందండి? అది పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కఠినమైన శిక్షలు వేస్తున్నారు. చాలా కూటమి ప్రభుత్వం తీసుకునే డిసిషన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా శాంతంగా జరుగుతుంది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి అయితే చాలా సీరియస్గానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు రానున్న కాలంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీటి మధ్య ఏమన్నా పొరపచ్చులు వచ్చే అవకాశం ఉందంటారా? కలిసే ఉంటాయంటారా? మా నియోజకవర్గంలో అయితే దుర్గేష్ గారు నలుగురిని అందరినీ కలుపుకుని తీసుకుని వెళ్తారు. ఏ ప్రాబ్లం ఉండదు. దుర్గేష్ గారు కూటమి ప్రభుత్వంలో తీసుకెళ్లి దమ్మున్న నాయకుడు. అభివృద్ధిలో అయితే చాలా నెంబర్ 1. ఆ ప్రాబ్లం పురపత్యం అనేది కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కలిసి వెళ్తారు తప్ప సింగిల్గా వెళ్ళే ఎజెండా అయితే లేదు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉందండి రాష్ట్ర కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ అంతా, మంత్రివర్గం నుంచి మొత్తం ఎమ్మెల్యేల వరకు చాలా అద్భుతంగా ఉంది. పెన్షన్ల కానించి అన్ని విషయాల్లో. ఇప్పుడు ఎకనామిక్ ఇయర్ స్కూల్ తెరిచేటప్పుగా మళ్ళీ ప్రతి కుటుంబానికి అమౌంట్ వేస్తానన్నారు, చెప్పారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కూటమి ప్రభుత్వం అనేది చాలా అద్భుతంగా ఉంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి చూసుకుంటే కూటమి ప్రభుత్వం తిరగలేని ప్రభుత్వంగా మళ్ళీ వచ్చేది కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి చెప్తారు. మీ పేరేంటమ్మా? జ్యోతి చిట్టమ్మ. ఎవరండి? సూరపరమయ్య. కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి 1 year పూర్తి అవుతుంది. ఈ 1 yearలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? అయితే డాక్టర్ కడతాకి వెళ్ళి వస్తున్నానండి. ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తుందా నీకు? ఏదో కొద్దిగా కనిపిస్తుందండి. అంటే మంచిగా చెడా? మంచిగా కనిపిస్తుందండి. త్వరలో ఆగస్టు 15 నుంచి బస్సు ఫ్రీ అంటున్నారు ఆడవారికి. అలాగే జూన్ ఈ నెలలో పిల్లలకు కూడా, చదివే పిల్లలకు కూడా అమౌంట్ వేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? మా దగ్గర పిల్లలు లేరండి. ఓకే. వాళ్ళైనా బాగోదండి. పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. బాగానే ఉందమ్మా. రోడ్లన్నీ వేస్తున్నారా మీ పరిస్థితి? వేస్తున్నారండి. మా కుడి దగ్గర పొలం తిరగాలి గట్రా వేసారు. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుందా, కూటమి ప్రభుత్వం పాలన బాగుందా? ఆ టైంలో అది బాగుందంటారంటే పార్టీ వాళ్ళు, ఈ పార్టీ మీ అభిప్రాయం చెప్పండి. ఇదే బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుందండి. పరిపాలన ఎలా ఉందండి మీ అభిప్రాయం? పరిపాలన బాగుందండి. రోడ్లు గట్ట అన్ని బాగున్నాయి. మాకు అమరావతి అవుతుంది బాగుంటుందండి. 3 రాజధానులు వేస్ట్ అండి. వైసీపీ ప్రభుత్వ పాలన బాగుందంటారా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా? కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. వైసీపీ అని విమర్శిస్తే బాగోదు, బాగుందండి అంతే.
ధాన్యం డబ్బులు బేగా పడతలేదండి బాబు, చంపేస్తున్నారు. దాని గురించి ఇబ్బంది, ఉన్నదానికి దేనికి ఇబ్బంది లేదండి అసలు. అవి ధాన్యం డబ్బులేనండి. 2 నెలలు అయింది, కొంతమంది అయితే అసలు పడలేదండి. రోడ్లు బాగున్నాయండి, పెన్షన్ బాగా ఇంటికి వచ్చేస్తున్నారండి. పర్లేదు, 6:30 7 ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పూర్తిగా అవుతుందండి. ఈ 1 ఇయర్లో ప్రభుత్వం పరిపాలనా తీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో గొప్ప స్థాయిలోనే ఉందని మేము గమనిస్తున్నాం. అలాగే సంక్షేమ పథకాలు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం వచ్చినట్లే సంక్షేమ పథకాలు చేయలేదు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఆర్థిక పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో ఉంది. ఆ లోటు బడ్జెట్లు అన్నింటినీ సమకూర్చి అలాగే రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ చేస్తారని తెలియజేస్తున్నారు. 3 రాజధానులు గత ప్రభుత్వంలో 3 రాజధానులు 3 రాజధానులు ప్రజలు మద్దతు పెట్టింది. 3 రాజధానులు మంచిది అనుకుంటున్నారా, అమరావతి బెటర్ అనుకుంటున్నారా? 3 రాజధానుల కంటే ఒకే రాజధాని ఉండటం బెటరు. ఎందుకంటే హైకోర్టు, రాజధాని మొత్తం అందరి కేంద్రీకరణ ఒకే చోట ఉంటే ప్రజలు వెళ్ళి ఒకే చోట పనులు చేయించుకోవడానికి అవుతుంది. అలాగే ఒకే చోట ఉండడం వల్ల రాష్ట్రంలో అనేక కంపెనీస్ పెట్టుబడులు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మీ అభిప్రాయం ఏంటండి? మన జీవనాడి పోలవరం ప్రాజెక్టే. పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం బొమ్మలు చూపించి అది ఇది కట్టేసి ఇది కట్టేసి ఇది కట్టేసి అని చూపించారు. కట్టిన కట్టడాల్లో కూడా కూలిపోయిన పరిస్థితి కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అలాగే పూర్తి చేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు వేరే విహారం చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళు కట్టడి చేశారు అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? గత ప్రభుత్వంలో గంజాయి అంటే ఇక్కడ మన లోకల్లోనే 4వ బ్రిడ్జి మీదే బ్లేడ్ బ్యాచ్ ఉండేవారు. బ్లేడ్ బ్యాచ్ ఉండి దందాలు గంజాయి స్వీకరించి రోడ్డు అడ్డు కాసి మనుషులను కొట్టడము, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వస్తువులు లాక్కోవడము, డబ్బులు లాక్కోవడము ఇలాంటి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు నా దృష్టికి అయితే రాలేదు. నా పేరు శరత్ కుమార్ అండి. మా ఊరు వచ్చి అనపర్తి. ఎన్డీఏ కూటమి వచ్చే సంవత్సరానికి సందర్భంగా అధికారం ఎలా ఉంది? బాగుందండి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. రోడ్లు గట్టా బాగానే వేశారు. కొంచెం పథకాలు కొంచెం అమలు చేస్తే కొన్ని అమలైనాయి, ఇంకొన్ని అమలు అవ్వాల్సినవి ఉన్నాయి. అవి కూడా అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. పోలవరం ప్రాజెక్టు ఎన్డీఏ కూటమి ఉండగా అయిపోద్ది అనుకుంటున్నారు మీరు? అవుతుందని అనుకుంటున్నాం అండి, అవ్వాలని కోరుకుంటున్నాం అందరం. మీ పేరండి? పేరు స్వామి అండి, అనపత్తి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది కదా, ఈ సంవత్సర కాలంలో పాలన బాగుందా లేదా గత వైసీపీ పాలన బాగుందా? కొంచెం ఇబ్బందిగానే ఉందండి. అంటే పింఛన్ అయ్యి 6,000 అయ్యి బాగా కానీ కొంచెం అమ్మఒళ్ళు అయ్యి పడతలేదు కదండి. ఇప్పుడు అమరావతి రాజధాని 1 దిక్కులు ఉంటే బాగుంటుంది అంటే 3 దిక్కులు ఉంటే బాగుంటుంది అంటారా? ఓ దిక్కున డెవలప్మెంట్ కానీ 3 దిక్కున డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మరి 3 దిక్కులు అంటే 3 దిక్కులు తిరగాల్సింది కదా, మరి కొంచెం తిరగాల్సింది. 1 దిక్కులు అంటే అనుకోని వచ్చిన అవుతాయి కదా. ఇప్పుడు సచివాలయాలన్నా నేను అన్ని తిరిగి పనే ఉందండి. సచివాలయం మా దగ్గర అంటే పెద్ద పని వచ్చిందని తిరగాలి కదా. వాళ్ళు 3 దిక్కుల కంటే 3 దాకా 3 రౌండ్లు తిరుగుతారా? ఓ దిక్కున డెవలప్మెంట్ అయితే హైదరాబాద్ ఏమైందండి లాస్ట్కి. నమస్కారం అండి, నా పేరు సత్యనారాయణ రెడ్డి, మేడపాటి, అనపర్తి. గత వైసీపీ ప్రభుత్వాల్లో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలుతున్న పథకాలపై సంతోషంగా ఉన్నారా? చాలా బాగుందండి. ఇదివరకు ఇట్లా గొడవలు లేవు, గోళ్ళు, ఫ్యాక్షనిజం లేదు, రవిరేజం లేదు. చక్కగా జరుగుతున్నాయి పనులన్నీ కూడాను. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న మా రాజమండ్రి కాకినాడ రోడ్డు చాలా బాగా చేశారు వచ్చిన వెంటనే. అలాగే పలు అభివృద్ధి పనులు కూడా కాలువల పూడికలు తీయడం వల్ల ఉండే ఏదైనా కానీ ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద లోకల్ ఎమ్మెల్యే గారు బాగా స్పందిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు అయినా విజనరీ గవర్నమెంట్ అంటే ఇది అని చెప్పించుకుంటున్నారండి. బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రాజధానులు ఉండడం బెటరా, 1 రాజధాని ఉండడం బెటరా? కాబట్టి 1 రాజధాని అనేది బెటర్. రాష్ట్రం మధ్యలో అమరావతిని ఎప్పుడూ చేశారు. ఆ రోజు జగన్ గారు కూడా అన్నారు ఏమని, కనీసం 30,000 ఎకరాల భూమి ఉండాలి ఇక్కడ అని. తర్వాత ఈ నగ్గిన తర్వాత దాన్ని రాజధాని పనులు అభివృద్ధి అయిన రోడ్లు కూడా ఇలా తవ్వుకుని పోయారని మనం చూసాం. అదంతా అడవి కింద తయారు చేయడం చూసాం, రాష్ట్రాన్ని నాశనం చేయడం చూసాం. ఇవాళ రాష్ట్రం పరుగులెడుతుందండి పనులు, అభివృద్ధి పనుల్లోనే. అందులో ఏ విధమైన డౌట్ లేదు. గవర్నమెంట్లు అయితే బాగా, ఎన్డీఏ గవర్నమెంట్ బాగా
పనులు చేస్తుందండి. ఎన్డీఏ కూడా ప్రభుత్వంలోకి వచ్చేసి సంవత్సర కాలం అయిందండి. ఈ సంవత్సర కాలంలో ఉన్న పాలన బాగుందా, లేదంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన బాగుందా? ఈ సంవత్సరంలో పాలన బాగుందండి. ఎన్డీఏ ప్రభుత్వం పాలన మాకు బాగుంది. గత 5 సంవత్సరాలు మాకు ఏమీ చేయలేదు. ఈ తూర్పుగోదావరి జిల్లా మా సామలకోట నుంచి యామగిరి వరకు గుంతలైన రోడ్డు, ఆ రోడ్డు కూడా నెగ్గిన వెంటనే ఈ సంవత్సరం పాలనలో వేశారు. గుంతల రోడ్డు లేకుండా శుభ్రంగా చేశారు. ఇప్పుడు అమరావతి ఒక దిక్కున ఉంటే బాగుంటుందా, లేకపోతే 3 దిక్కులు ఉంటే బాగుంటుందా మీ ఉద్దేశం ప్రకారం? నా ఉద్దేశం ప్రకారం అమరావతి దిక్కులు ఉంటే బాగుంటుంది, అభివృద్ధి అవుతుంది. మొత్తం మన రాజధానికి సెంటర్ పాయింట్, అది అభివృద్ధికి బాగుంటుందని ఒక దిక్కున ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం అయింది. సంవత్సరంలో బాగుందా, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం బాగుందా? రామకృష్ణ గారి పరిపాలన బాగుందమ్మా. మీకు పింఛన్లు గట్రా అన్ని బాగానే ఉంది బాబు. ఇప్పుడు అమరావతి ఒక దిక్కున ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, లేకపోతే 3 దిక్కులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఓ దిక్కున ఉంటేనే బాగుంటుందమ్మా. నా పేరు నల్లమిల్లి వీరయ్యమ్మ, మాది కొప్పవరం గ్రామం. 3 రాజధానుల కన్నా అమరావతి రాజధాని అయితేనే బాగుంటుంది రాబోయే తరానికి. అంతమంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి మనకి డెవలప్మెంట్ బాగుండాలని, పిల్లల భవిష్యత్తు రాబోయే తరానికి పిల్లల భవిష్యత్తు బాగుండాలని, ఒకే ఏకైక రాజధాని అమరావతే కావాలని అందరూ కోరుకున్నాము. అందుకే కూటమి ప్రభుత్వానికి గెలిపించుకున్నాము. అమరావతి రాజధాని బాగుండటం వల్ల రాబోయే తరానికి కూడా భావితరాలకి బాగుంటుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాగుందండి, లేకపోతే జగన్ గారి పరిపాలన బాగుంది? ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే బాగుందండి. ఈ రోడ్లు అసలు ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయండి. గత 5 సంవత్సరాల్లోనూ వచ్చిన ఈ సంవత్సరం కాకుండానే అన్ని రోడ్లు కూడా తలతలా మెరిసిపోతూ ఏ పక్కకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉందండి. ఇదివరకు ఏ పక్కకి వెళ్ళాలన్నా గోతులతో ఎక్కడ పడిపోతామో, యాక్సిడెంట్లు అవుతాయో అని భయం వేసేది. రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు నియోజకవర్గం అభివృద్ధి కోసమే ప్రజల్లో ఉండే వ్యక్తి. అదేవిధంగా ఈ కుటుంబం 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏది అవసరమో ప్రజలు చెప్పకుండానే ఆయన గుర్తించి ఈ నియోజకవర్గాన్ని ఢిల్లీ స్థాయిలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయనని గెలిపించుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ఆయన కష్టపడుతున్నాడు. అలాగే రాజమండ్రి బేడ్ బ్యాచ్, ఇంకా బేడ్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనకు అందరికీ తెలిసిందే. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ బ్యాచ్ని పోషిస్తూ ఇవాళ చేతగాని తనను బయట పెట్టుకుంటున్న సంగతి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, వీడియో ఛానల్ ద్వారా కానీ అందరికీ తెలిసిందే. అది కప్పిపుచ్చుకోవడానికి ఎదరోడి మీద నిందలేయటం, బురదలో రాయేయటం వాళ్ళకి అలవాటే, అందరికీ తెలుసు. అందుకే ఆయన ఓటమి పాలయ్యాడు. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది అనపర్తి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? కూటమి ప్రభుత్వంలో బాగుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీలో బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పనులు జరుగుతున్నాయి. టయానికి పెన్షన్లు అన్నీ అందుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటే అమరావతి కావాలంటారు. 3 అమరావతులు ఉంటే బాగుంటుంది, ఒకటే అమరావతి ఉంటే బాగుంటుంది? మాకు ఒకటే అమరావతి ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే అమ్మా, నీకు అనపత్తి కార్యకర్తల్లోని ఒక చిన్న మాట చెప్తున్నాను. ఎవడో కూడా ఒక టీడీపీ అభ్యర్థిని కార్యకర్త అన్నప్పుడు ఎవడో వైసీపీ అని చెప్పి ఎవడికి అద్దరు చేయలే. ఒక డాక్టర్ గారు కానీ ఎవడో కూడా. నేను రైతు బిడ్డని, నేను ఎవరిని లక్ష్యాను. నాది బాపనం గుడి 10వ వార్డు. అంటే ఒక ఏ రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరిపాలనే మంచిది. అంటే దేనికి అది ఎడతాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు కోట రాసిన అంశమే ఇది వరకు ఆటోల మీద ఇచ్చేవారు. ఇప్పుడు 15 రోజులకి రేషన్ ఇస్తామంటున్నారు. 15 రోజులకి రేషన్ ఇస్తామంటారు. కరెక్ట్గా అందరికీ అందాలి. దాని లెక్క అది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, లేకపోతే అమరావతి రాజధాని ఉంటే బాగుంటుంది? అమరావతి రాజధాని మంచిది. ఎందుకంటే మొత్తం 3 పార్టీలు మనే కదా స్వామి. అదే రాజధాని అయితే అదే ముందుకెళ్తుంది. అదే ఒక్కడేం చేయగలడు. ఎన్డీఏ ప్రభుత్వ పాలన బాగుందండి, గత వైసీపీ ప్రభుత్వ పాలన చాలా బాగుందండి. ఇప్పుడు మరి తెలుగుదేశం మంచిదే కానివ్వండి, మరి రోడ్లన్నీ బాగున్నాయి. మరి మనకు వచ్చినవి ఏ వేస్తామన్నారో ఏ రాలేదండి. ఏ పథకాలు అన్నారండి. ఈ 50 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి ఈ వేస్తాం అన్నారా, గ్యాస్ బండ్లు అన్నారు, ఏమి రాలేదండి. అదండి తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉందండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఎమ్మెల్యే గారి పని మనకు తెలియదు. బాగుందండి. ఎమ్మెల్యే గారిది కూడా బాగానే ఉందండి. అదండి. మీకు అందుబాటులో ఉంటున్నారండి ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటున్నారండి. అన్నిలో అందుబాటులో ఉంటున్నారండి ఎమ్మెల్యే గారు. అదండి. అన్ని బాగానే కానీ ఇది అయ్యాక రాలేదండి ఏవి.
ఎన్డీఏ ప్రభుత్వ పాలన బాగుందండి, గత వైసీపీ ప్రభుత్వ పాలన బాగుందండి. వైసీపీ పాలన బాగుందండి. ఇప్పుడు ఇంకా ఇంత మనకి సంవత్సరం కదా, ఇంకా ఇంత వెళ్దండి ఇది దీని గురించి. పథకాలు అన్ని వస్తున్నాయండి. ఏం పథకం లేదండి. నాలుగేళ్ళు ఇస్తారన్నారు, అవి వస్తున్నాయి. పింఛని 4 ఏళ్ళు ఇస్తున్నారని చెప్పారు, అవి వస్తున్నాయండి అంతే. ఇంకేమి అందలేదండి. మరి ఈ పథకం మనకి ఏమి అందలేదు. 18 ఏళ్ళు అన్నారు, అవి తీసేశారండి. సంవత్సరాలు 18 ఏళ్ళు ఇస్తున్నారు, అది తీసేశారు. డోహరా కొడతారు, అది కొట్టలేదండి. డోహరా కొడతాను కొట్టలేదు. అది ఆ వైఎస్ఆర్ దాంట్లో అయితే కొట్టేశారు, ఇచ్చారండి. ఈ అనపత్తి ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఇంకా తెలియదండి. మరి ఇంకేం మనకి ఏమి ఇవ్వలేదండి. మాకు ఇంకా అక్కడ తూమే పోయింది, తూములే పోలేదండి. అయ్యే బాగు చేయించలేదు ఎవరన్నా. అంత శాండాలంగా ఉంటుంది వెనక, ఇంటి వెనకాల మా తూమండి చాలా శాండాలంగా ఉంటుంది. అది ఇంకా చేయలేదండి. అడుగుతున్నాం, అందరిని అడుగుతున్నాము. ఈ పరిపాలన ఇంకా మాకు తెలదండి. తెల్లని చెప్పాలి, అది మాత్రం ఉంది. అదండి మహేంద్రాడ రోడ్ల పని కానీ ఏవి అడ్డలేదండి. రామకృష్ణారెడ్డి గారి వల్ల అంతకంటే ఏం ఫాల్ట్ లేదు ఆయన వల్ల. ఆయన పనితీరు ఎలా ఉంటుంది? ఆయన పరిస్థితికి మళ్ళా ఏం చెప్పలేక చెప్పామండి. అంత చిన్న వయసులో అంత బరువు ఎదిగేటంటే ఆయనదే పాపులం. అంతకంటే మనం ఏం చెప్పక్కర్లేదు. ఈ 4 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఉంటే ఇంకా అభివృద్ధి పథంలో ఇంకా ఎంత అయినా వస్తాడండి ఆయన. నా పేరు రమేష్, అనపర్తి. ఎన్డీఏ ప్రభుత్వం బాగుందా, వైసీపీ పాలన బాగుంది? ఎన్డీపీ ప్రభుత్వమే బాగుంది. కాకపోతే కొంచెం పథకాలే లేట్ అవుతున్నాయి. మరి కొంచెం అవి చూడాలి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వంలో అయిపోతున్నారు. అయిపోద్ది. పైన ఉన్నది అంతా కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి ఈ ప్రభుత్వంలో పూర్తి అయిపోవచ్చు.